హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వీడియోలో కనిపిస్తున్న ఈ మునగాకుతో ఒక మెరాకిల్ పొడిని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఈ మునగాకులో బీటా కెరటిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఈ బీటా కెరటిన్ వల్ల మన కంటి చూపుకి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మునగాకులో కాల్షియం, ఐరన్ కూడా చక్కగా లభిస్తాయి. విపరీతంగా జుట్టు రాలుతున్న వాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలా ఎవరైనా సరే ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు మొదటి 3 ముద్దలు ఇలా ఈ పొడితో అన్నం తిన్నారు అంటే మీ హెయిర్ ఫాల్ని చక్కగా కంట్రోల్ చేయడంతో పాటు ఎన్నో మినరల్స్ అలాగే న్యూట్రిషన్స్ కూడా మన బాడీకి అందుతాయి. ఆకుల్లో రారాజైన ఈ మునగాకు అలాగే కరివేపాకు కాంబినేషన్లో ఈ చక్కటి మెరాకిల్ పొడిని అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మునగాకును ఇలా అన్ని కాడలు మొత్తం తీసేసి ఆకుని ఈ విధంగా ఒలుచుకోవాలి. నాకైతే ఒక మీడియం సైజ్ కప్తో 4 కప్స్ వరకు అయితే వచ్చింది మునగాకు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ మునగాకుని అయితే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకొని రెమ్మలు మొత్తం తీసేసి వీటిని కూడా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు అలాగే కరివేపాకు ఫ్యాన్ కింద కానీ అలాగే ఎండలో కానీ ఎండబెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి అందులోకి 1 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ మునగాకు కరివేపాకు అనేది ఎండలో డ్రై చేసినట్లయితే మీరు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టవ్ అనేది కేవలం మీడియం ఆ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచకూడదు. లో ఫ్లేమ్లో ఆ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ విధంగా ఆకునైతే ఫ్రై చేసుకోవాలి. మునగాకులో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా వెయిట్ లాస్లో కూడా ఈ మునగాకు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మీకు మునగాకు ఫ్రై అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ విధంగా పట్టుకుంటే మొత్తం డ్రై ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ ఫామ్లోకి వచ్చినప్పుడు మనం మునగాకుని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు సేమ్ పాన్లోకి కరివేపాకును కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే కరివేపాకు కూడా డ్రై ఫామ్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా కరివేపాకులో కూడా చాలా మినరల్స్ ఉంటాయండి. జనరల్గా మనం కూరల్లో కరివేపాకు వేసేటప్పుడు చాలామంది తినకుండా పడేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పొడిని రోజుకు 1 స్పూన్ తీసుకోవడం వల్ల చక్కగా కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ కూడా మన బాడీలోకి అందుతాయి. దానివల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చక్కగా కంట్రోల్ అయ్యి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని కాస్త వేడెక్కాలి. కాస్త వేడెక్కిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ కప్తో 3/4 కప్ అయితే పచ్చిశనగపప్పును అయితే తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పును ఒక 70% వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 70% ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ క్వాంటిటీలో ఉద్దిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉద్దిపప్పును కూడా లైట్గా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నేను ధనియాలను కూడా తీసుకొని ధనియాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సపరేట్గా వేయడం వల్ల అయితే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే పచ్చిశనగపప్పుకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ధనియాలకు కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఫైనల్గా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత వీటినన్నింటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ కప్తో ఒక 1/2 కప్పు వరకు నువ్వులు, 1/2 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అండి. కాకపోతే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అలాగే నువ్వుల వల్ల కూడా మన బాడీకి చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఒక 70% ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో కూడా కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక 8 ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం అనేది ఎక్కువగా తింటారు అనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వీటినన్నిటిని పూర్తిగా చల్లనివ్వాలండి. పూర్తిగా చల్లార్చిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లార్చిన తర్వాత నేను ఫస్ట్ అయితే పప్పు దినుసులను అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారు అనుకుంటే అన్నీ ఒకటేసారి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండును కూడా యాడ్ చేసి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ పప్పు దినుసులు మాత్రమే మిక్సీ పట్టించేసాను. మిక్సీ పట్టించిన తర్వాత మనకు పొడి అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి నేను మునగాకు అలాగే కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మునగాకు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టించాలి. ఈ విధంగా మిక్సీ పట్టించేస్తే పొడి మాత్రం మనకు ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో, కానీ దీని ఉపయోగాలు మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. రోజుకు ఒక్క స్పూన్ తినడం వల్ల ఎన్నో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోజు అట్లీస్ట్ ఒక్క స్పూన్ అయినా ఈ మునగాకు కరివేపాకు తోటి తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద